ఈపీఎఫ్ ఎంతమందికి తెలుసో ఈ వీడియో తప్పకుండా ఫుల్గా చూడండి. అండ్ తెలియని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ వీడియో. అండ్ మీకు తెలుసుంటే ఈపీఎఫ్ ఒకప్పుడు మనము ఫామ్స్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి హెచ్ఆర్ దగ్గరికి హెచ్ఆర్తో కోఆర్డినేట్ చేసుకొని అండ్ అప్లై చేశాక 3 వీక్స్ తర్వాత మీకు అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు అలా లేదు సిస్టమ్. ఈపీఎఫ్ 3.0 అని ఒక గవర్నమెంట్ ఒక సిస్టమ్ తెచ్చారు. ఆ సిస్టమ్ ఏంటి అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ ఏటీఎం లాగా. ఒక ఈపీఎఫ్ అనేది కూడా ఒక అకౌంటే కదా. సో ఆ అకౌంట్లో నుంచి మీరు మనీ ఏటీఎం కార్డ్ త్రూ అయినా అండ్ యూపీఐ త్రూ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇది జాబ్లో ఉన్నప్పుడు చేసుకోలేరు. అండ్ జాబ్ పోయాక కానీ ఆర్ ఎల్స్ మీరు రిటైర్మెంట్ అయ్యాక కానీ మీరు విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది. అండ్ సెకండ్, మీకు ఒకవేళ జాబ్లో ఉన్నప్పుడే మీరు విత్డ్రా చేసుకోవాలి అంటే అండర్ సమ్ సర్టెన్ కండిషన్స్ ఉన్నాయి. మీరు అది రిక్వైర్మెంట్స్ మీరు మెట్ అయితే మీరు తీసుకోవచ్చు. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మీకు ఎవరైనా మ్యారేజ్ అయినా ఉండాలి. లైక్ మీ సన్ మ్యారేజ్ అయినా మీ డాటర్ మ్యారేజ్ అయినా ఎవరిదైనా క్లోజ్ రిలేటివ్ మీ ఫ్యామిలీస్లో ఎవరిదైనా మ్యారేజ్ అయ్యి ఉంటే యూ కెన్ ఏబుల్ టు విత్డ్రా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరిదైనా మీ ఫ్యామిలీలో హైయర్ ఎడ్యుకేషన్కి మనీ కావాలంటే కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ థర్డ్, మీ కాంట్రిబ్యూషన్ వరకే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీరు విత్డ్రా చేసుకోలేరు. సో ఇది బ్యాడ్ న్యూస్ ఎవరికి అంటే మనీ ఎవరికైతే సరిగ్గా మేనేజ్ చేయని వాళ్ళకి ఇదైతే 100% బ్యాడ్ న్యూసే. ఎందుకంటే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంది. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ ఎఫిషియెంట్గా మీరు మనీ విత్డ్రా చేసుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి పర్ఫెక్ట్ గుడ్ న్యూస్ అన్నట్టే. ఎందుకంటే మన ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు అండ్ యూపీఐ త్రూ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. ఇంకా నో లాంగర్ మనం హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి అట్లాంటి ప్రాసెస్ అయితే ఇంకా లేదు. అండ్ షేర్ దిస్ వీడియో విత్ సమ్వన్. ఈపీఎఫ్ ఎవరెవరైతే విత్డ్రా చేసుకుంటా అనుకుంటున్న వాళ్ళు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీ వ్యూస్ వచ్చేసి కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. దెన్ వీ కెన్ ఏబుల్ టు డిస్కస్ మోర్ ఆన్ దట్ పార్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.